ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామములో పిల్లరా అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈరోజు ప్రభు మాట్లాడే మనతో ఆ దేవుని మాటలను మనం విందాం. ఈరోజు అంశం ప్రభువునందు ప్రయాసం వ్యర్థము కాదు. ఈరోజు అంశం ఏంటంట? ప్రభువునందు ప్రయాసము వ్యర్థము కాదు. ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడినా ఒకరోజు వ్యర్థంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే సొలొమోను భక్తుడు అంటాడు ప్రసంగి గ్రంథంలో, వ్యర్థము 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 సూర్యుని కింద మనుషుడు ప్రయాసమంతా వ్యర్థము అంటాడు. కానీ పౌలు గారు అంటాడు, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదంటాడు. కనుక ఈరోజు అంశం ఏంటో తెలుసా? ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాదు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సోదరుడా, నీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని దేవుని యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా ఒకరోజు అది వ్యర్థమైపోతుంది, కానీ ప్రభువునందు ప్రయాసపడితే అది వ్యర్థము కాదు. సొలొమోను రాజు ఎంతో ప్రయాసపడి ఎన్నెన్నో నగరాలు కట్టాడు, ఎన్నెన్నో గుర్రాలు కొన్నాడు, రథాలు కొన్నాడు, బంగారం సంపాదించాడు, వెండి సంపాదించాడు, విలాసవంతమైన భోజనం చేశాడు, విలాసవంతమైనటువంటి రీతిలో తన జీవితాన్ని కొనసాగింపచేశాడు. తన కంటికి కనపడినంత అనుభవించాడు, తన హృదయం ఏమి చెప్పిందో అంత అనుభవించాడు. చివరికి అంటాడు, వ్యర్థము 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 అంటే. కానీ ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాదు. ఇదిగో ఒకనొక రోజు పేతురు గారు వల తీసుకొని ఆయన చేపలు పట్టడానికి రాత్రి వేళ ప్రయాణమై వెళ్ళాడు. వెళ్ళి రాత్రంతా కూడా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయాసం వ్యర్థమైపోయింది. ఎందుకంటే ఒక్క చేప కూడా దొరకదు. అంటే ప్రభు వైపు తిరగకుండా, ప్రభు సహాయం కోరుకోకుండా, ప్రభు మీద ఆనుకోకుండా, ప్రభు నామములో ప్రయాసపడకుండా తన సొంతంగా ప్రయాసపడ్డాడు. కాబట్టి ఆ ప్రయాసం అంతా ఏమైందంట? వ్యర్థమైపోయింది. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూసినట్లయితే ఆ మాటలు మనకు కనపడతాయి. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితమే గాని మాకేమీ దొరకలేదు. చాలు మా రాత్రంతయు మేము ప్రయాసపడితమే గాని మాకేమీ దొరకలేదు. అంటే క్రీస్తు లేకుండా ప్రయాసపడ్డాడు. క్రీస్తు నందు ప్రయాసపడలేదు. క్రీస్తుకు వేరుగా ప్రయాసపడ్డాడు. దేవునికి వేరుగా ప్రయాసపడ్డాడు. దేవునికి వేరుగా ప్రయాసపడితే అది వ్యర్థమే. కానీ క్రీస్తు కొరకు మన ప్రయాసపడితే, ప్రభువు నందు ప్రయాసపడితే అది వ్యర్థము కాదు. అందుకే అంటాడు పేతురు గారు, రాత్రంతా మేము కష్టపడ్డామయ్యా ఏలినవాడా, మాకేమీ దొరకలేదు. ఇదే విధంగా మరొక మాటను చూద్దాం. 127వ కీర్తన మొదటి వాక్యాన్ని చూస్తే అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట ఉంటుంది. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 127వ కీర్తన చదివి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈరోజు అంశం ఏంటి? అంశం మీద వస్తుంది మనకు. ప్రభువునందు ప్రయాసము వ్యర్థము కాదు.
యెహోవా ఇల్లు కట్టించకపోతే మన ప్రయాసం వ్యర్థం. ఏమండి, పేతురు ప్రయాసం ఆ రాత్రంతా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. దేవుడు కట్టించకపోతే ఏదైనా సరే మన ప్రయాసము వ్యర్థం అని వాక్యం చెప్తా ఉంది. ఉదయకాల సమయంలో సహోదరి సహోదరుడా, క్రీస్తునందు మాత్రము ప్రయాసపడితే అది వ్యర్థము కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ ప్రభువునందు మనం ఏమి ప్రయాసపడాలి? ఒక దేవుని చిత్తమైతే ఒక 6 విషయాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. ఈ వాక్యము మనకు ఆశీర్వాదకరంగా మలుచును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యందు ప్రయాసపడితే అది వ్యర్థము కాదన్నాడు కదా. ప్రభువులో ఏమి ప్రయాసపడాలి? ఏ విషయాల్లో ప్రయాసపడాలి? అది వ్యర్థం కాకుండా ఫలితాన్ని చూడడానికి ఏ విషయాల్లో ప్రయాసపడాలి? నంబర్ 1 మనం చదవడానికి ప్రయత్నించాలి. ఏ విషయంలో ప్రయాసపడాలి ప్రభువునందు అని అంటే, 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. హల్లెలూయా. ప్రభువునందు ప్రయాసము వ్యర్థము కాదన్నాడు. ప్రభువునందు ప్రయాసం అంటే ఏంటంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఏ ప్రయాసము? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమంటున్నాడు మన దేవుడు మనకు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండుటకు ఏమంటే లోక సంబంధమైన ప్రేమ కాదు, కపటమైన ప్రేమ కాదు. దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ విషయంలో, ఎదుటివారిని ప్రేమించే విషయంలో, ఎదుటివారిని గౌరవించే విషయంలో, ఎదుటివారిని అభిమానించే విషయంలో, ఎదుటివారు నాకంటూ గొప్పవారు అని ఎంచుకునే విషయంలో మనం ఏం చేయాలో తెలుసా? ప్రయాసపడి ఆ ప్రేమను పొందుకోవడానికి, ఆ ప్రేమను కలిగి ఉండడానికి మనం పాటుపడినట్లయితే అది వ్యర్థమో కాదు. చాలా మంది రోషం తెచ్చుకొని ఎదుటి వారితో మాట్లాడరు, ఎదుటివారిని ప్రేమించడు, ఎదుటివారిని గౌరవించడు. సహోదరి సోదరుడా, మనందరం కూడా అలాంటి పాత విషయాలను, పాత జీవితాన్ని పక్కన పెట్టి ప్రభు మనకు నేర్పిన ప్రకారం మనము ప్రభువునందు ప్రేమించే విషయంలో ప్రయాసపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా ప్రయాసపడినట్లయితే మన జీవితాలలో ఎంత ఆశీర్వాదమో మనం చూద్దాం. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దయచేసి ఆ మాటలు చదవడానికి. ప్రభువునందు మనం ప్రయాసపడినట్లయితే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది. అక్కడ చదవడానికి ప్రయత్నిద్దాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగు చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలిగి చేయను. హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుంది? క్షేమాభివృద్ధి కలిగి చేస్తుంది. క్షేమాభివృద్ధి పొందాలంటే ప్రేమించే విషయంలో మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఎందుకు? ఎదుటి మనిషిని ప్రేమిస్తున్నాం, ఎదుటి మనిషిని ఎందుకు గౌరవిస్తున్నాం, ఎదుటి మనిషిని ఎందుకు అభిమానిస్తున్నాం, వారి పట్ల క్రియారూపకంగా చేయదగిన సహాయం ప్రేమ రూపంలో అందిస్తున్నామంటే మనము క్షేమము ప్లస్ అభివృద్ధి పొందడానికి. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, వాడు ఎట్టపోతే నాకెందుకు, ఆమె ఎట్టపోతే నాకెందుకు, ఆమె కష్టాలు ఉంటే నాకెందుకు, ఆమె బాధల్లో ఉంటే నాకెందుకు, నేను ఎందుకు ప్రేమించాలి, నేను ఎందుకు అభిమానించాలి, నేను ఎందుకు గౌరవించాలి అనుకుంటూ ఉంటారు. కానీ అట్టి వారు క్షేమము ప్లస్ అభివృద్ధి పొందలేదు. ఎవరండి క్షేమము ప్లస్ అభివృద్ధి పొందేది? క్షేమాభివృద్ధి పొందేది ఎవరు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడిన ప్రతి బిడ్డ, సహోదరి సహోదరుడు క్షేమాభివృద్ధి పొందుతారు. హల్లెలూయా. ఇది గొప్ప ఆశీర్వాదం. ఇకపోతే ప్రయాసపడి ప్రభువునందు ప్రేమించడానికి మనం పాటుపడితే, ప్రయాసపడితే ఇక రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వాక్యాలు మనం చదువుదాం. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వాక్యాలు చదువుకుందాం. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నామని
ఎరుగుదము. ప్రేమ లేని వాడు మరణమేందు నిలిచి ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం ఉంటుంది. ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడితే రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? మరణముల నుండి జీవములను దాడుతాం. హల్లెలూయా. అంటే నరకము నుంచి మోక్షంలోనికి దాడుతాం. నరకముల నుంచి అనగా నరకానికి వెళ్లకుండా పరలోకానికి చేరుకుంటాం. లేని ఎడల మరణం ఎందు నిలిచి ఉంటాము. ప్రేమ కలిగి ఉన్నట్టుగా ఏం చేయాలి? మనం ప్రయాసపడాలి. అక్క మాట్లాడలేదు, అన్న మాట్లాడలేదు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సహోదరి కష్టాల్లో ఉంది, సహోదరుడు కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. వెళ్ళి దర్శిద్దాం, ఆదరిద్దాం, చేతినిద్దాం, ప్రోత్సాహపడద్దాం. ఇదే ప్రేమించడం. ఈ విషయంలో మనం ప్రయాసపడితే క్షేమాభివృద్ధి పొందుతాం, ప్లస్ మరణములో నుండి జీవములను దాటుతాం. ఇంకా చూసినట్లయితే మరొక ఆశీర్వాదం కూడా కనపడుతుంది మనకు ఈ గ్రంథంలో. మరి మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం చదువుకుందాం. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ప్రేమించడానికి ప్రయాసపడతారో, ప్రేమ కలిగి ఉంటారో ఎదుటి వారి పక్షాన, వారి యందు దేవుడు నిలుస్తాడంట. వారు దేవుడి యందు నిలిచి ఉంటారంట. హల్లెలూయా. ఇక దేవుడే ప్రయాసపడి మనం ప్రేమిస్తే, దేవుడే మన యందు నిలిచి ఉంటే మనకు కొదువు ఉందా? కొరత ఉందా? సమాధానంలో, సంతోషంలో, ఆనందములో, క్షేమములో, భద్రతలో మనకు కొదువు లేదు. అందుకే ఏ విషయంలో ప్రయాసపడాలి? మనం ప్రభువునందు ప్రేమించే విషయంలో ప్రయాసపడినట్లయితే ఈ 3 రకాల ఆశీర్వాదాలు మనం పొందుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయమో చేయనుగాక. హల్లెలూయా. ఇకపోతే రెండవదిగా ప్రభువునందు ఏ విషయంలో మనం ప్రయాసపడాలంటే, రెండవదిగా మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. చదివినా? పౌలు అవును నిజమైన సహకారి, క్లెమెంతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ పౌలుతో 2 వ్యక్తులు కలిసి సువార్త చేసే విషయంలో ప్రయాసపడుతున్నారు. రెండో పాయింట్ ఏంటో తెలుసా? సువార్త చేసే విషయంలో ప్రయాసపడాలి. సువార్త చేసే విషయంలో ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఇదిగో పౌలు గారితో 2 వ్యక్తులు ప్రయాసపడుతున్న సంగతి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మరొక్కసారి ఆ మాట చదివితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. 2వ వచనం చదువుదాం, బాగుంటది. ప్రభువునందు ఏక మనసు గల వారే ఉండుడని యువోదికేను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎవరైతే స్వార్థ విషయంలో ప్రయాసపడతారో వారికి సహాయం చేయి అంటూ తన ఆత్మీయ బిడ్డలకి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు వాళ్ళు? ఎవరంటే వాళ్ళు ఆ పేర్లు రాయబడి ఉన్నాయి. ఎవరంటే వాళ్ళు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరంట? యువోదియేను సుంటికేను పౌలుతో కలిసి సువార్త చేసే విషయంలో ప్రయాసపడుతున్నారు. చూడండి, అందుకే అంటాడు ఆయన, అట్టి వారికి
సువార్త పరిచర్య చేసే కష్టపడే వారికి మీరు సహాయం చేయండి. ప్లస్ వారి పేర్లు ఎక్కడున్నాయట? జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. సువార్త విషయంలో నువ్వు ప్రయాసపడితే నీకు సహాయము దొరుకుతుంది. సహాయమే కాదు, జీతము కూడా దొరుకుతుంది. సువార్త విషయంలో ప్రయాసపడితే క్రీస్తునందు, ప్రభువునందు మన పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకే పౌలు గారు కూడా 1 కొరింథీ రాసిన పత్రికలో 9వ అధ్యాయము 17వ వాక్యంలో ఏమన్నాడు తెలుసా? అనగా సువార్త నేను ఇష్టపడి చేసిన ఎడల జీతము దొరుకును. హల్లెలూయా. ఏం చేయాలి మనం? సువార్త చెప్పే విషయంలో ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఎక్కడ కూర్చున్నావో, ఏ జాబ్ చేస్తున్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ గ్రామంలో ఉన్నావో, ఆ చుట్టుపక్కల వారికి దేవుని గురించి సువార్త, అయ్యా ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా జీవించాలి, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఆ వెళ్ళిపోయే మార్గం ఏంటి, ఆ మోక్ష మార్గం ఏంటి, ఆ పరలోక మార్గం ఏంటని ప్రభువైన యేసు క్రీస్తును గురించిన మరణ పునరుద్ధానం గురించి చెప్పడమే సువార్త. అంటే సువార్త చెప్పడానికి నువ్వు ప్రయాసపడినట్లయితే సహాయము దొరుకుతుంది, జీతము దొరుకుతుంది. అలాగనే నీ పేరు, ప్రయాసపడిన నీ పేరు, సువార్త చెప్పడానికి ప్రయాసపడిన నీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ధనం సంపాదించుకోవడానికి ప్రయాసపడినట్లయితే జీవ గ్రంథంలో పేరు రాయబడదు. బ్రతకాలి కాబట్టి, జీవించాలి కాబట్టి ప్రభు రాకడ వచ్చేంత వరకు ప్రయాసపడలో తప్పులేదు. కానీ జీవ గ్రంథంలో పేరు రాయబడి, అదే సువార్త విషయంలో ప్రయాసపడితే సహాయము దొరుకుతుంది, జీతము దొరుకుతుంది, మన పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడితే అందుకు రావలసిన ఆశీర్వాదాలు ఉన్నాయి, అది వ్యర్థము కాదంటున్నాడు. అలాగనే సువార్త చెప్పే విషయంలో ప్రభువునందు ప్రయాసపడితే అది వ్యర్థము కాదంటూ దానికి ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి మనతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రకారం మనం ప్రయాసపడదాం, తగిన ఫలాలు మనం పొందుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మీయుడు మన సహాయము చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే మూడోదిగా మనం చూద్దాం 2వ తిమోతి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సహోదరి సోదరులారా, వాక్యము ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము. హల్లెలూయా. వాక్యము బోధించే విషయంలో ప్రయాసపడము అంటూ పౌలు గారు తన ఆత్మీయ కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఈ రోజు దేవుడు మనతో పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏ విషయంలో ప్రయాసపడాలంట? వాక్యము బోధించే విషయంలో మనము ప్రయాసపడాలి. దేవుని వాక్యం బోధించే విషయంలో ప్రయాసపడాలి. బోధిస్తున్నాం ఎవరికన్నా? ప్రతి ఆదివారం కానీ, ప్రతి గురువారం కానీ, లేదా ప్రతి ఉపవాస ప్రార్థన రోజు కానీ, లేదా ఎప్పుడైతే గృహ కూడికలు జరుగుతున్నాయో అప్పుడు దేవుడి నీతో ఆ వాక్యాన్ని పంచినప్పుడు అదే వాక్యాన్ని ఇతరులకి చెప్పడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? ఇతరులకి బోధించడానికి ప్రయాసపడుతున్నావా? అలా ప్రయాసపడినట్లయితే ఒకనొక రోజు తగిన ఫలాన్ని నేను చూస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బోధిస్తున్నావా? దేవుని వాక్యం ప్రకటించడానికి కష్టపడుతున్నావా? వాక్యం వింటావు, నీ హృదయంలో దాచుకుంటావు. వాక్యం వింటావు, కొంచెం కింద దాచిపెట్టేస్తావు. వాక్యం వింటావు, మంచం కింద దాచిపెట్టేస్తున్నావు. ఇంట ఉండి వారందరికీ వెలుగుగా ఆ మాటలను వెల్లడి చేయలేకపోతున్నావు. నీ గ్రామంలో ఉన్న వారికి వెల్లడి చేయలేకపోతున్నావు. నీ స్నేహితులకు చెప్పలేకపోతున్నావు. నీ బంధువులకు చెప్పలేకపోతున్నావు. నీ ఇరుగు పొరుగు వారికి చెప్పలేకపోతున్నావు. ఆ విషయంలో నువ్వు ప్రయాసపడలేకపోతున్నావు దేవుని వాక్యం పంచడానికి. మరి ఎలా ఆ ఫలితాన్ని నువ్వు చూస్తావు? ఎందుకు దేవుడు నేను ఎన్నుకున్నది? ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి నేను ఎన్నుకున్నాను. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం చూసినట్లయితే ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు? ఆయన వాక్యము ప్రయాసపడి చెప్పడానికి, వెల్లడి చేయడానికి, చదవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మిమ్మును పిలిచిన వాణిని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. ఏమైనా మనం దేవుని సొత్తైన, దేవుని ప్రజలైన, పరిశుద్ధ జనాంగమైన ఆయన బిడలుగా మార్చబడ్డాం. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? మనం ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. అనగా ఆయన వాక్యాన్ని మనము ప్రచురము చేయాలి, ప్రకటన చేయాలి. ఈ ప్రకటన చేసే విషయంలో లేదా పంచే విషయంలో మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. ఎవరు అధికంగా వాక్యం చెప్తారో ఇతరులకి, ఆ విషయంలో ప్రయాసపడతారో వారిని ఒక మంచి పాత్రగా, ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెడతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అట్టి కృప మనకును, వాక్యం వింటున్న బిడ్డలకును పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. హల్లెలూయా. అనేక దినాలు వాక్యం చెప్పడానికి ప్రయాసపడేవాడు. అలా చెప్తూ ఉండగా ఆయన మహాకృప చేత అనేక ఆత్మలు సంపాదించడానికి ఆయన మహాకృప చూపించాడు. నా ప్రియులరా, నీవు ఎప్పుడైతే వాక్యం చెప్పడానికి ప్రయాసపడతావో, వచ్చిన వాక్యమే, తెలిసిన వాక్యమే, పెద్ద బోధకుడుగా అవ్వాల్సిన అవసరం లేదు, పెద్ద బోధకురాలు అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు చెప్పిన ఆ రెండు మాటలే, ఆ కొద్ది వాక్యమే హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా అనేకులకి చెప్పడానికి ప్రయాసపడినట్లయితే అనేక ఆత్మను రక్షిస్తావు. తగిన జీతాన్ని పరలోకంలో పొందుతావు, తగిన ఫలితాన్ని ఈ లోకంలో పొందుతావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేయను గాక. ఆమేన్. ఇకపోతే నా ప్రియ సహోదరి సోదరా, నాలుగోదిగా మనం విందాం. ప్రభువునందు ఎలా ప్రయాసపడాలో 4 విషయాలు మనం చూద్దాం. ఎలా ప్రయాసపడాలి మనం చూద్దాం. నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయము దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుందాం. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండని, ఇదిగాకని నాకు సహాయం చే దేవుని కరుణాహస్తమును గూర్చి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు ఇంతకీ స్టోరీ ఏంటంటే, పడిపోయిన మందిరాన్ని కట్టడము. కట్టే విషయంలో నెహెమ్యా ప్రయాసపడుతున్నాడు. పడిపోయిన యెరూషలేము యొక్క ప్రాకారములు తిరిగి కట్టాలి అన్న విషయంలో ఆయన ప్రయాసపడుతూ అనేక విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈరోజు సహోదరి సోదరా, అనేక ఆత్మలు పడిపోయి ఉంటే, అనేక ఆత్మలు జారిపోయి ఉంటే, అనేక ఆత్మలు బలహీనపడి ఉంటే, అలాంటి ఆత్మలను, అలాంటి సహోదరి సోదరులను బలపరిచే విషయంలో, తిరిగి నిలబెట్టే విషయంలో మనం ఏం చేయాలో తెలుసా? ప్రయాసపడాలి. ప్రభువునందు మనం ఏం చేయాలో తెలుసా? ప్రయాసపడాలి. అందుకే పౌలు గారు గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వాక్యం చూస్తే ఏం రాస్తున్నాడో, ఆయన ఏం తెలియపరుస్తున్నాడో మనం చూద్దాం. దయచేసి చూడండి. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వాక్యం చదువునైనా. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములైనను చిక్కుకొని ఎడల, చూడండి, ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమా చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలను. హల్లెలూయా. ఆ రోజు పాత నిబంధన కాలంలో నెహెమ్యా పాడైపోయిన యెరూషలేము ప్రాకారములను తిరిగి కట్టడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. అంటే దేవుని మందిరానికి మళ్ళీ క్షేమం రావాలని, దేవుని మందిరం యొక్క గోడలు బాగుపడాలని, మళ్ళీ యథావిధిగా స్థిరపడాలని ప్రయాసపడుతున్నా. మందిరం దేనికి సాదృశ్యం అంటే ఈరోజు మానవ జీవితానికి సాదృశ్యం.
మీ దేహము దేవుని ఆలయమన్నదని మీరు ఎరగరా? దేవుని ఆలయమని మన సహోదరి సహోదరులు ఎవరైనా పాడైపోయి ఉంటే, లేదా జారిపోయి ఉంటే, లేదా ఈ లోకంలో కలిసిపోయి ఉంటే, అట్టి వారిని మనం ఏం చేయాలంట? ప్రయాసపడి వారిని మళ్ళీ మంచి దారికి, అనగా వారి జీవితాలను కట్టడానికి మనం ప్రయాసపడాలి. అందుకే పౌలు అంటాడు, ఎలా ప్రయాసపడాలి తెలుసా? మన సహోదరుడు మందిరానికి రాలేక, మన సహోదరుడు సాతాను చేతుల్లో పడి, మన సహోదరి లోకంలో పడి పాపంలో మునిగిపోయి పాడైపోయిన జీవితంలో యెరూషలేము గోడలు ఎలా పాడైపోయినావు, ఆ విధంగా అయినప్పుడు నెహెమ్యా ఎలాగైతే కష్టపడుతున్నాడో, ప్రయాసపడుతున్నాడు ఆ గోడలు కట్టడానికి, అలాగే పాడైపోయిన జీవితాలను కట్టడానికి మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. ఆ ఇంటికి వెళ్ళాలి, సమయం తీసుకోవాలి, ఆ ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంటిలో కూర్చోవాలి, లేదా ఆ సహోదరి దగ్గరికి వెళ్ళాలి, లేదా ఆ సహోదరి దగ్గరికి వెళ్ళాలి. సమయం హెచ్చించి దేవుని వాక్యం పంచి, దేవుని వాక్యం చేత కట్టి వారి జీవితాన్ని స్థిరపరచాలి. ఈ విషయంలో మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ప్రయాసపడుతున్నారు మీలో? ఒక ఆత్మ దేవుని సన్నిధికి రాకపోతే, పడిపోయి ఉంటే నువ్వు వెళ్ళి ప్రయాసపడ్డావా? అలా ప్రయాసపడితే ఖచ్చితంగా తగిన ఫలాన్ని నువ్వు చూస్తావు, తగిన జీతాన్ని పొందుతావు. అందుకే పౌలు గారు గలతీ రాసిన పత్రికలో 6వ అధ్యాయం 1వ వాక్యములు ఏమన్నాడు తెలుసా? స్పష్టంగా మనకు చాలా చక్కగా అర్థమయ్యే రీతిగా ఆయన రాస్తున్నాడు. ఆ మాటలు మనకు చూద్దాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును, ఒకరోజు నీవు కూడా పడిపోతావని, ఒకరోజు నీవు కూడా జారిపోతావని, ఒకరోజు నువ్వు కూడా లోకంలో కలిసిపోతావని తలంచుకొని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలను. హల్లెలూయా. ఇలా తీసుకురావాలంటే మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ప్రయాసపడకపోతే జారిపోయిన ఒక వ్యక్తి, పడిపోయిన ఒక వ్యక్తి, పడిపోయిన మందిరం అనే ఆ వ్యక్తి నిలబడలేడు, స్థిరపడలేడు. ఏ విషయంలో ప్రయాసపడాలి? చెప్పాలి. పడిపోయిన వారిని తిరిగి కట్టుటకు ప్రయాసపడాలి. హల్లెలూయా. పడిపోయిన వారిని తిరిగి వారి జీవితాలు నిలబెట్టుటకు, కట్టుటకు మనము ప్రయాసపడాలి. అదే ప్రభునందు ప్రయాసం. ఆ ప్రయాసం వ్యర్థము కాదు. అలా కాకుండా లోకంలో ఎంత ప్రయాసపడినా అది ఒకరోజు వ్యర్థమే. పేతురు ప్రయాసపడ్డాడు, అది వ్యర్థమైపోయింది. అవునా కదా? ఆయనకి వేరుగా ఆయన కట్టించని ఎడల ఇల్లు మన ప్రయాసము వ్యర్థమైపోతుంది. వాక్యం విన్నాం. మధ్యాహ్న కాల సమయంలో పడిపోయిన జీవితాల్ని తిరిగి కట్టడానికి మనందరం ఏం చేద్దాం? ప్రయాసపడ్డాం. ఎందరైతే వెనకబడిపోయారు, ఎందరైతే శిథిలమైపోతున్నారు, ఎందరైతే దేవుడికి దూరం అయిపోయి ఉన్నారో వారందరినీ తిరిగి కట్టడానికి మనందరం ఏం చేద్దాం? ప్రయాసపడదాం. అది ప్రభువునందు వ్యర్థము కాదు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఆ ప్రకారం మన జీవితాలు అనేక పడిపోయిన జీవితాలకు కట్టి తగిన ఫలము పొందుకున్నట్లుగా ఆయన సహాయం చేయను గాక. హల్లెలూయా. ఇకపోతే 5వదిగా మనం చూద్దాం. దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి దినవృత్తాంత గ్రంథము. దేవుని మందిరము కొరకు, లేదా దేవుని మందిరం అభివృద్ధి కొరకు ప్రయాసపడాలి. 5వదిగా ఏంటంట? దేవుని మందిరం అభివృద్ధి కొరకు ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఈ ప్రయాసం అంతా ప్రభునందు వ్యర్థము కాదు. నువ్వు పడుతున్నవే పాటు లోకంలో, నువ్వు పడుతున్నవే ప్రయాసం లోకంలో, అది ఒకరోజు వ్యర్థమై. దేవుని మందిరం కట్టడానికి మనం ప్రయాసపడితే అది వ్యర్థము కాదు. చూద్దాం, మాటలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయం 29వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధిక
గోమేధికపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణముల గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించి తిని. హల్లెలూయా! ఎవరండినా? దావీదు. దావీదు రాజు ప్రయాసపడి దేవుని మందిరం కోసం కష్టపడి సంపాదిస్తున్నాడు. ఆయన ఇంటి కోసం కాదు, ఆయన ఇంటి కోసం కాదు. మన మందిరం కట్టేటప్పుడు అనేక రీతిలుగా నాకు కరోనా వచ్చి చాలా బలహీనంగా ఉన్నప్పటికీ ఆ దేవుని మందిరం కట్టడానికి ఎంతో ప్రయాసపడ్డాను. ఆ ప్రయాసం మీరెవ్వరు చూడాల ఆ ప్రయాసం. ఎవరు చూశారు తెలుసా? దేవాది దేవుడు చూస్తాడు. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా! ఎవరు చూశారు? దేవాది దేవుడు చూశాడు ఆ ప్రయాసం. అది వ్యర్థం కాదు, అది వ్యర్థమైపోలేదు. తద్వారా ఎంత సంతోషం, ఎంత ఘనత, ఎంత మెప్పు ఆయనకే కలుగుని గాక. హల్లెలూయా! హల్లెలూయా! ఇదిగో దావీదు రాజు అంటున్నాడు ఇక్కడ. ఆ స్టార్టింగ్ వర్డ్ చూస్తే 29:12 మొదటి చెప్తుంది గ్రంథము. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన, చాలు, బహుగా ప్రయాసపడి దేవుని మందిరం కావలసిన వాటిని సంపాదించే విషయంలో ప్రయాసపడ్డాడు కనుక ఆయన మహారాజు అయ్యాడు. ఆయన సంతానం దీవించబడుతూ వచ్చింది. ఈరోజు దేవుని మందిరం అభివృద్ధి కోసం ప్రయాసపడుతున్నావా? కనీసం దేవుని మందిరంలో ఏమీ లేదు, ఏ వస్తువు లేదు, ఏ సాప లేదు, ఏ చైర్ లేదు, ఎక్కడ ఏం పొదువైంది. బాగా మందిరాన్ని కట్టాలి, శ్రేష్టమైన రీతిలో మందిరం ఉండాలి అన్న ప్రయాసం నీలో ఉందా? అలాంటి ప్రయాసం నీకుంటే ప్రభువునందు అది వ్యర్థము కాదు. తగిన జీతం, తగిన ఫలం మనము మన బిడ్డలు అందరం అనుభవిస్తాం. ప్రభు రాకడ వరకు అనుభవిస్తాం, పరలోకంలో అనుభవిస్తాం. అందుకే ఆయన అన్నాడు, ఎంత అద్భుతమైన మాట చూడండి, ఎంత ఇష్టంగా చెప్తున్నాడు చూడండి. చాలా మంది అంటారు, నేను నా ఇల్లు కట్టడానికి ఎంత ప్రయాసపడ్డానో తెలుసా మీకు అంటారు. నిన్న నా కుమార్తె వివాహం చేయడానికి ఎంత ప్రయాసపడ్డానో అంటారు. నేను జాబ్ సంపాదించడానికి ఎంత ప్రయాసపడ్డాను అంటారు లేదా? అంటారు. కానీ నా దేవుని మందిరం కట్టడానికి నేను ప్రయాసపడ్డాను అన్న వాళ్ళు ఉండరా? చెప్పాలి, రేర్, తక్కువ. వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు రాజు. మరొకసారి ఆ పాయింట్ చదివి మనం ముగియడానికి ప్రయత్నం చేద్దాం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణముల గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించి తిని, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. కొంతమంది చెప్పండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా! నా సొంతను కూడా ఇస్తాను. ప్రభువునందు మందిరం కట్టడానికి, మందిర విషయాల్లో నీవు ప్రయాసపడితే అది వ్యర్థము కాదు. దావీదు రాజు ప్రయాసపడ్డాడు. ఆయన సంతానం దీవించబడుతూ ఆయన సంతానములో నుంచే ప్రభు యేసుక్రీస్తు లోకానికి రక్షకుడిగా వచ్చాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఇంత గొప్ప భాగ్యం నీకు కలగాలంటే మందిరం యొక్క ఆ పని పట్ల నువ్వు ప్రయాసపడినట్లయితే నువ్వు దీవించబడతావు. అందుకే దావీదు రాజు యొక్క పేరు బైబిల్ గ్రంథంలో 1000 సార్లు రాయబడిందంట. ఎన్నిసార్లు అండి? 1000 సార్లు పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు రాయబడింది. ఆడంటాడు, ఏమంటాడు తెలుసా? ఆ అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. ఏముంటదంటే, ఒకసారి 3వ వచనం ఒకసారి చదువుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథం 29:3 చదివితే, మరియు నా దేవుని మందిరం మీద
నాకు కలిగి ఉన్న మక్కువ చేత. మక్కువ. ఆయనకి దేవుని మందిరం మీద ఏముంది? మక్కువ అంటే చాలా ఇష్టం. దేవుని మందిరం అంటే చాలా ఇష్టం. దేవుని మందిరం అంటే చాలా ఇష్టం. నీకుందా ఇష్టం? నీ ఇల్లంటే ఇష్టం, నీ యొక్క స్పెషల్ రూమ్ అంటే ఇష్టం, నీ ఆవరణం అంటే నీకు ఇష్టం. దేవుని మందిరం అంటే నీకు ఇష్టం లేదు. ఇష్టం లేదు కాబట్టి దేవుని మందిరం పట్ల డెవలప్ అవడానికి నువ్వు ప్రయాసపడలేకపోతున్నావు. ఈ రోజు నుంచి సహోదరి సోదర, నువ్వు ప్రయాసపడు దేవుని మందిరం కోసం. దేవుని మందిరం కోసం కష్టపడినట్లయితే నీ జీవితంలో ఎంత గొప్ప భాగ్యం కలుగుతుందో దావీదు జీవితంలో కలిగిన ఆశీర్వాదాలను నువ్వు పొందగలవు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి సహాయము చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో చివరిగా 6వదిగా మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం. ప్రభువునందు ప్రయాసము వ్యర్థం కాదని అంశంతో మనం వింటున్నాం. ఇక 6వదిగా ప్రభువునందు ప్రయాసం ఏంటి, దానివల్ల వచ్చే ఫలితం ఏంటి మనం చూడబోతున్నాం. దయచేసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. హల్లెలూయా. బా, ఎంత అద్భుతమైన మాట చూడండి. ఏమి సంపాదించుకోవడానికి ప్రయాసపడాలంట? నిత్య జీవం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. నిత్య జీవం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలంటే ఏమి సంపాదించుకోవాలో తెలుసా? ఎంతమ్మా? నీతిని. చూడండి, పైన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి మాట్లాడి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడితో ఈ విషయం చెప్తున్నాడు. ఆయనతో కొంతమంది ఏం చేస్తున్నాడు తెలుసా? ధనాపేక్ష కలిగి, ధనం మీద ఆపేక్ష కలిగి, ఆ ధనము ద్వారా వారి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అంత మాత్రం కాదు అంటూ కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఆ మాటలు చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కొన్ని విషయాలు చెప్తున్నాడు, ఆ మాటలు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 8వ వచనం చదువుకుందాం. 1 తిమోతి 6:8. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారి ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తములోను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశములోను ముంచివేయును అంటూ తన ఆత్మీయ కుమారుడితో చెప్తున్నాడు. ఈ సమయంలో మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. చూసారా? కొంతమంది ధనాపేక్ష గలవారై ఆ ధనాపేక్షము ద్వారా తమను తామనే పొడుచుకున్నారు. వారు చనిపోయారు, వారు నష్టపోయారు. అలాంటి వాటిని విసర్జించు అంటూ తన ఆత్మీయ కుమారుడితో పౌలు గారు చెప్తున్నాడు. అంటూ 11వ వచనం స్టార్ట్ చేస్తున్నాడు ఆయన. ఆ మాటను చదవడానికి ప్రయత్నించారు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, వేటిని? ముందు చెప్పిన వాటిని విసర్జించు. ధనాపేక్ష వద్దు నీకు. అన్న వస్త్రములు కలిగి బ్రతుకు. ఈ లోకంలోనికి ఏమి తేలేదు, ఏమి తీసుకొని పోలేము అంటూ అనేకులు ధనాపేక్ష కలిగి, ధనవంతులగుటకు ఆపేక్ష కలిగి తమను తామునే పొడుచుకొని చనిపోయారు. నీవైతే వీటిని విసర్జించి, హల్లెలూయా, వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. హల్లెలూయా. ఎన్ని విషయాలు సంపాదించుకోవాలంట? 6 విషయాలు సంపాదించుకోవాలి. ఈ 6 విషయాలు మనం సంపాదించుకున్నట్లయితే నిత్య జీవము చేపడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోకాన్ని చేపడతాము. సోదరుడా, నువ్వేం సంపాదిస్తున్నావు ఈ లోకంలో? ఏమి సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నావు? ఏది సంపాదించినా కూడా నువ్వు ఎత్తుకొని పోలేవు.
ద గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని ఏలిన అలెగ్జాండర్, ప్రపంచాన్ని ఏలిన అలెగ్జాండర్ ఏమి ఎత్తుకొని పోలేకపోయాడు. ఆయన ఒకనొక అనారోగ్యంతో బాధపడుతూ, అనగా కొందరు చెప్తారు దోమ కాటు వల్ల మలేరియా వచ్చి ఆయన పరిస్థితి 30 సంవత్సరంలో అనుకుంటాను ఆయన దిగజారిపోయాడు ఆరోగ్యములో. ఇక చనిపోతాననుకున్న టైంలో డాక్టర్లతో చెప్పాడంట, డాక్టర్లారా మీరే నన్ను మోయాలి, నేను చనిపోయినప్పుడు మీరే నన్ను మోయాలని చెప్పాడంట. చెప్పి తర్వాత తన యొక్క సహకారులతో చెప్పాడంట, నేను చనిపోయిన తర్వాత నన్ను బాక్సులో పెట్టండి, బాక్సులో పెట్టి బాక్సులో రైట్ సైడు లెఫ్ట్ సైడు 2 రంధ్రాలు చేయండి, నా చేతులు ఆ రంధ్రాల నుంచి బయటకు రావాలి, డాక్టర్లు నన్ను మొయ్యాలి, నన్ను మోస్తూ పోతున్నప్పుడు నా చేతులు ఇలా ఊగాలి, బయట నుంచి బాక్సులో నుంచి ఇట్లా ఊగాలి, డాక్టర్లు మొయ్యాలి, డాక్టర్లు మోస్తున్నప్పుడు అనేకలు అనుకోవాలి డాక్టర్ల వల్ల ప్రాణము నిలబడదు, డాక్టర్లే మోస్తున్నారు, డాక్టర్ల వల్ల ప్రాణం ఉండదు, డాక్టర్ వల్ల జీవించలేడు, దేవుడు ప్రాణం పెట్టందే అని ప్రజలు తెలుసుకోవడానికి డాక్టర్లే మోయాలని చెప్పాడు. తర్వాత ఆ చేతులు ఎందుకు పెట్టమన్నాడు తెలుసా? ఈ ప్రపంచాన్ని జయించి జయశాలిగా బ్రతికిన నేను ₹1 కూడా చేతిలో పెట్టుకొని పోలేకపోతున్నానని ప్రజలు తెలుసుకోవాలి, ఈ లోకంలో ఏమీ లేదు అని తెలుసుకోవాలని చెప్పి ఆయన చనిపోకముందే ఆ విషయాలు చెప్పాడంట. హల్లెలూయా. ఈరోజు సహోదరి సోదరా, ఏం సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నావు? దైవ సన్నిధికి రాకుండానే, దేవుని ఆరాధించకుండానే, బలలో చేయి వేయకుండానే, సహవాసం లేకుండానే, ప్రార్థన జీవితం లేకుండానే దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? వ్యర్థమైపోతావు, వ్యర్థమైపోతావు, నష్టపోతావు, ఏమీ పొందకుండానే నరకానికి వెళ్ళిపోతావు. ఇదిగో ఏం సంపాదించుకోవాలంట? నీతిని సంపాదించుకోవాలి, భక్తిని సంపాదించుకోవాలి, విశ్వాసమును సంపాదించుకోవాలి, ప్రేమను సంపాదించుకోవాలి, ఓర్పును సంపాదించుకోవాలి, సాత్వికమును సంపాదించుకోవాలి. ఇలా సంపాదించుకున్న ద్వారా నిత్య జీవము చేపడతాము. హల్లెలూయా. ఇదే పని పౌలు గారు చేస్తున్నాడు. ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడు, సంఘాన్ని దూషించిన వాడు, నాశనం చేసిన వాడు దేవుని చేత పట్టబడిన తర్వాత ఇక ఆయన ఏం సంపాదిస్తున్నాడు తెలుసా అని అంటే నిత్య జీవం సంపాదించడానికి ప్రయాసపడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చూసినట్లయితే అద్భుతమైన మాట ఉంటుంది, చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. హల్లెలూయా. అంటే ఏందో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అంటే అర్థం ఏందో తెలుసా? నేను నీతిని సంపాదించుకుంటాను, నేను భక్తిని సంపాదించుకుంటాను, నేను విశ్వాసం సంపాదించుకుంటాను, నేను ప్రేమను సంపాదించుకుంటాను ప్రభుని, నేను ఓర్పుని సంపాదించుకుంటాను, నేను సాత్వికను సంపాదించుకుంటాను. నేను ఎన్ని సంపాదించుకున్నాను కాబట్టి చెప్పండి, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చావైతే లాభము అంటూ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఒక గొప్ప మాట అంటున్నాడు. చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. సహోదరి సోదరుడు ఒక్కరు చదవండి. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒక్కటి చేయుచున్నాను, వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు గురి నిత్య జీవం పొందడానికి, పరలోక ఆశీర్వాదం పొందడానికి ఈ లోకములో ఆయన ఏ విషయంలో ప్రయాసపడుతూ సంపాదిస్తున్నాడు? ఏ విషయంలో సంపాదించడానికి, సంపాదించడానికి చెప్పండి. నీతిని సంపాదించడానికి.
భక్తిని సంపాదించడానికి, విశ్వాసం సంపాదించడానికి, ప్రేమను సంపాదించడానికి, ఓర్పును సంపాదించడానికి, సాత్వికమును సంపాదించడానికి ప్రయాసపడ్డాడు. కాబట్టి తన ఆత్మీయ కుమారుడితో ఈ విషయాలు చెప్తూ, నానా ఇవే నువ్వు సంపాదించాలి, ఇవి నీకు నిత్య జీవాన్ని ఇస్తాయి, అందుకే నేను సంపాదించాను, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, అందుకే వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగనమే పరిగెత్తుచున్నాను, గురి ఎద్దుకు పరిగెత్తుచున్నాను, బహుమానం కోసం పరిగెత్తుతున్నాను, అదే పరలోకము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి 14వ వాక్యం కూడా చదుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం చదుదాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. పరిగెత్తుతున్నాడంటే ప్రయాసపడుతున్నాడు. పరిగెత్తుతున్నట్టు అర్థం ఏంటి? ప్రయాసపడుతున్నాడు. దేనికోసమా? ఎందుకు నీతిగా బ్రతకాలంటున్నాడు? ఎందుకు భక్తిగా బ్రతకాలనుకుంటున్నాడు? ఎందుకు? బహుమానం పొందడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటా బహుమానము? ఏంటా బహుమానము? నిత్య జీవము. వెరీ గుడ్, దేవుని స్తోత్రం, బాగా చెప్పారు. ఏంటంట? నిత్య జీవము. నీ లోకంలో ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరి సోదర, మనమందరం కూడా ప్రభువునందు ప్రయాసపడితే అది వ్యర్థము. నెంబర్ వన్ ప్రభువునందు ఏ విషయంలో ప్రయాసపడాలి? ప్రేమ కలిగి ఉండే విషయంలో ప్రయాసపడాలి. నెంబర్ 2, సువార్త చేసే విషయంలో ప్రయాసపడాలి. నెంబర్ 3, దేవుని వాక్యము ఇతరులకు పంచే విషయంలో ప్రయాసపడాలి. నెంబర్ 4, పడిపోయిన ఆత్మీయులు లేదా దేవుని పిల్లలు ఎవరైతే పడిపోయారో వాళ్ళని కట్టడానికి ప్రయాసపడాలి, తిరిగి కట్టడానికి ప్రయాసపడాలి. నెంబర్ 5, దేవుని మందిరము కట్టుటకు దావీదు వలె మనం ప్రయాసపడాలి. నెంబర్ 6, నిత్య జీవం చేపట్టడానికి నీతి కలిగిన మార్గములో అలాగే దైవ చిత్తానుసారంగా మనం ప్రయాసపడాలి. తద్వారా నిత్య జీవం పొందుతాం. ఇటు కృప పరిశుద్ధాత్మీయుడు అందరికి సహాయం చేసి ప్రభువునందు ప్రయాసపడి తగిన ఫలం ఈ లోకంలో పరలోకంలో దేవాది దేవుడు మనకిచ్చినట్లుగా ఆ పరిశుద్ధాత్మీయుడు సహాయం చేసి దీవించి వర్తిలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తలవంచుదాం, కళ్ళు మూద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. జీవాధిపతి, నీకు వందనాలు తండ్రి. నీ మహాప్రేమ చేత మనందరినీ సరిగ్గా సమకూర్చి ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదంటూ మా మేలు కోరి మాతో మాట్లాడారు. సొలొమోను చెప్పినట్టుగా నాయన, వ్యర్థమో వ్యర్థమో వ్యర్థమంటూ పోయాడు. కానీ ఈ దాసుడు పౌలు ద్వారా ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదన్నా. ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉన్నామని చెప్పారు. ఈ యొక్క సమయంలో నాయన, ఏ విషయాల్లో మేము నేను ప్రయాసపడితే తగిన ఫలాలు పొందాలో, తగిన ఫలాలు పొందుకుంటామో మా మేలు కోరి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఎవరైతే ఈ వాక్యం విన్నారో, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చూస్తున్నారో అట్టి వారందరూ కూడా నాయన ఈ దినము నుంచి నేను ఈ విషయాల్లో చెప్పబడిన ఈ వాక్యము ద్వారా ప్రయాసపడినాయి. తగిన ఆశీర్వాదం, తగిన వెంపు, తగిన ఘనత, తగిన పరలోక మేలులు పొందుకునే కృప నీ బిడ్డలకు దయచు. ఇచ్చిన ఈ శ్రేష్టమైన జీవపు వాక్కును బట్టి మిమ్మల్ని కొనియాడుతూ మహింపరచు. మా ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామమును స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.